కరూర్ తొక్కిసలాట ఘటనలో కాసేపట్లో సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్. ఆయనతో పాటు ఆ పార్టీకే చెందిన పలువురు ముఖ్య నేతలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే టీవీకే నేతలను పలుమార్లు సీబీఐ విచారించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు విజయ్ హాజరవుతుండటంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో సభ నిర్వహించారు విజయ్. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రస్తుతం సిబిఐ ఎదుట హాజరవబోతున్నారు. ఎన్నింటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువగా విచారణలో ఏ అంశాలు తీసుకొచ్చే ప్రస్తావన కనిపిస్తోంది? డీటెయిల్స్ చెప్పండి. రైట్ సౌమ్య, టీవీకే పార్టీ అధ్యక్షులు ప్రముఖ సినీ హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ రోజు ఉదయమే తమిళనాడు నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. సిబిఐ కార్యాలయానికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే పార్టీ అధ్యక్షులు ఒక సభ నిర్వహించిన నేపథ్యంలో ఆ సభలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది చనిపోయారు. 60 మందికి పైగా కూడా గాయాలయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో తొక్కిసలాట జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ద్వారా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని కోరిన నేపథ్యంలో అధికార పార్టీ అక్కడ తన యొక్క అధికారాన్ని వినియోగించి రిపోర్ట్ ను తప్పుడు మార్గంలో రూపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి సిబిఐని ఆశ్రయించారు విజయ్. స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపించాలని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు 3 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ విచారణ జరిపిస్తూ ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలందరినీ కూడా సిబిఐ విచారించింది. మరోవైపు బస్సు డ్రైవర్ ని, మరోవైపు ఆ బస్సును కూడా ఫోరెన్సిక్ టీము స్వాధీనం చేసుకుని దాంట్లో కీలకంగా విచారణ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు విజయ్ కూడా మరొకసారి గతంలో జనవరి 6వ తేదీన నోటీసులు జారీ చేసింది. 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విజయ్ విచారణకు హాజరవుతూ ఉన్నారు. అయితే గతంలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇప్పటికే 200 మంది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతున్నారో వారందరూ కూడా సిబిఐ విచారించింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారణలో సీసీ ఫుటేజ్ కానీ, అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కానీ, మరోవైపు ప్రత్యక్ష సాక్షులను, మరోవైపు పార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు విజయ్ని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు విజయ్ని విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా సిబిఐ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే టీవీకి అధినేత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్లి సభల్లో పాల్గొంటూ ఉన్నారు. అంటే ఆ రోజు పర్మిషన్ అనేది తక్కువ మందికి తీసుకుని 10,000 మందికి పర్మిషన్ తీసుకుని చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ రోడ్డు మీద కార్నర్ మీటింగ్ నిర్వహించడం ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో సభకు రావడం చేతనే తొక్కిసలాట జరిగింది అనేది కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి తర్వాత విజయ్ కూడా మృతుల కుటుంబాలకు వెళ్లి వారితో మాట్లాడి వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ ఈ తొక్కిసలాటకు సంబంధించి మాత్రం అంటే ఒక అనుకున్న దానికన్నా ఎక్కువ మంది రావడం చేత పర్మిషన్ అనేది తక్కువ మంది తీసుకున్నారు, ఎక్కువ మంది రావడం వల్ల దానికి ఏర్పాటు సరిగా చేసుకోలేకపోయారు అనేది కూడా అందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ ద్వారా దర్యాప్తు చేయాలంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు చేత విచారణ జరిపించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు 3 సభ్యులతో కూడిన ఒక న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా విచారణ కొనసాగిస్తోంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు సిబిఐ కూడా దర్యాప్తు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక విజయ్ ను సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా సిబిఐ చెప్తూ ఉన్నాయి. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.